వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి హోమ్ ఫుడ్. ఈరోజు అయితే నేను స్వచ్ఛమైన నెయ్యితో అయితే వచ్చేసాను. సో మనం దీనికి ఎలా తయారు చేసుకోవాలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఇక్కడ 1 మంత్ అయితే ఈ మీగడను స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో నాకు ఇక్కడ 2 బాక్సెస్ అయితే ఉన్నాయి కదా, మనకి ఇది 1 kg పైన అయితే ఉంటుంది. సో వీటిని మనము సపరేట్గా ఒక కూల్ పోయేంత వరకు పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము ఒక మిక్సీ జార్, పెద్ద జార్ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. సో మనం స్పూన్తో ఒక 5 స్పూన్స్ అయితే ఇక్కడైతే 1 గ్లాస్ వాటర్ దీంట్లో యాడ్ చేస్తున్నాను కదా. ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి. సో ఇక్కడ మనము ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు మూత అయితే పెట్టేశాను. నేను ఇక్కడ ఒక 5 మినిట్స్ అయితే నేను దీన్ని మిక్సీ పడుతున్నాను కదా. ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే, ఇప్పుడు మనకు ఈ మీగడ అనేది ఈ లిడ్డుకు పైన కనిపిస్తుంది కదా. సో మనకు ఇక్కడ వెన్న అనేది ఫామ్ అవుతూ ఉంది. సో 5 మినిట్స్ అలా చేసామంటే ఇప్పుడు మనము ఈ మిక్సీని ఆఫ్ చేసి ఒకసారి చూద్దాం. సో మనకు వెన్న అయితే అయిపోయింది. సో మనం దీన్ని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటాను. చూడండి, ఇదిగో ఇలాగైతే వచ్చేసింది. మొత్తం అంతా నేను కంప్లీట్గా వెన్నని ఒక బౌల్లోకి తీసుకున్నాను, ఇక్కడ చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ వచ్చి ఈ వెన్నను అంతా మనం మంచి నీళ్ళతో ఒకసారి వాష్ చేసి పెట్టుకోవాలి. నాకైతే ఇక్కడ ఒక బౌల్ నిండా వెన్న అయితే వచ్చింది. సో దీన్ని మనం నీట్గా మంచినీళ్ళతో వాష్ చేసుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే మందంగా ఉండే కడాయిని పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ వెన్న మనకు మాడుకోకుండా ఉంటుంది, నెయ్యి కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఒక బౌల్లోకి వాటర్ అయితే తీసుకొని ఈ మీగడను నేను వాష్ చేస్తున్నాను కదా. ఎందుకంటే ఇది మనం 1 మంత్ అయితే స్టోర్ చేసి పెట్టింటాము. సో దీంట్లో ఏదైనా వాసన అలా లేకోకుండా బాగుంటుంది. ఇక్కడైతే నేను వెన్నని అయితే ఈ కడాయిలో వేస్తున్నాను కదా. సో మనం తీసుకున్న వెన్న అయితే ఏదైతే ఉందో నాకు ఒక బౌల్ నిండా వచ్చింది కదా. సో దాన్ని అంతా మంచినీళ్ళతో ఒకసారి కడిగి నీట్గా దీంట్లో వేసేసుకుంటున్నాను. సో ఈ నెయ్యి చాలా రోజులైతే నిల్వ అయితే ఉంటుంది. సో మనం ఇది ఇంట్లో చేస్తున్నాం కదా, సో చాలా బాగుంటుంది. సో మొత్తం వెన్ననైతే నేను ఇక్కడ ఈ కడాయిలో వేసేసాను. సో ఇది సిమ్లో అయితే మనకు కాగాలి. ఈ వెన్న అంతా మొత్తం మెల్ట్ అయిపోతుంది. అలాగే మనం ఇక్కడ బబుల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా, 1 స్పూన్ సహాయంతో మనం ఒకసారి కలపాలి. లేదు, సెకండ్ స్టేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో చిన్నగా మరుగుతూ బబుల్స్ అయితే వచ్చేసాయి. సో మనం దీన్ని 1 స్పూన్ సహాయంతో ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ అలా కలుపుతూ ఉండడంలో 3rd స్టేజ్ కూడా వచ్చేసింది. సో ఇక్కడ మరగడం అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం వెన్న అయితే మనకు మెల్ట్ అయిపోయిండేది కనిపిస్తూ ఉంది ఈ వీడియోలో. సో నెక్స్ట్ వచ్చి అలాగా మనము నెక్స్ట్ స్టేజ్లో అయితే ఇక్కడ చూస్తే ఇంకా వాటర్ అన్నీ మరుగుతూ ఉండడం స్టార్ట్ అయిపోతాయి. అలాగే మనము ఇంకా దీన్ని ఎక్కువసేపు కాంచడం వల్ల మనకు ఈ నెయ్యి సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటుంది. ఇక్కడ మనకు థిన్ లేయర్ అయితే ఫామ్ అయింది. నెక్స్ట్ ఇది ఇలా ఉడుకుతుండగా నెక్స్ట్ స్టేజ్లో అయితే మనకు ఇక్కడ బబుల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా. సో ఇది చిక్కగా అయిపోయింది మనకు ఉడకడం ద్వారా. నెక్స్ట్ వచ్చి మనం ఇలా ఉడికించుకోవడం వల్ల ఈ మీగడ అనేది మొత్తం మెల్ట్ అయిపోయి ఇంకా మనకు నెయ్యి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కసారి ఇది మారుతూ ఉంటుంది. మనం ఫైనల్గా అయితే ఇంకా నెయ్యి మనకు స్టార్ట్ అవుతూ ఉంది. సో ఈ స్టేజ్లో అయితే మనం ఇంకా నెయ్యి అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ వైట్నెస్ అంతా వచ్చింది కదా మనకు. సో అది కూడా మనకు ఇక్కడ గోల్డ్ కలర్ అయితే రావాలి. సో అలా అవ్వడం వల్ల ఈ నెయ్యి బాగా రుచిగా కూడా ఉంటుంది. ఈ నెయ్యి తయారు చేసేటప్పుడు మనకు స్మెల్ అయితే తెలిసిపోతుంది మనకు కంప్లీట్గా రెడీ అయిపోయిందా లేదా అని. ఇక్కడైతే మనకు ఉడకడం స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం 1 స్పూన్ తీసుకోవాలి. తీసుకొని దాన్ని అంతా మొత్తం కలుపుకోవాలి. ఏదైనా కింద అడుగు బాగానే ఏదైనా అతుక్కుపోయింటే దాన్ని మనం తీసుకొని నీట్గా కలుపుకోవాలి. సో అలా తిప్పడం వల్ల మనకు నెయ్యి ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్యూర్ నెయ్యి మనకు రెడీ అయిపోయింది. సో ఇక్కడ మొత్తం ఈ నెయ్యిని మనం ఇంకొక 10 మినిట్స్ అయితే పెట్టుకున్నామంటే రెడీ అయిపోతుంది మనకు. సో ఇలాగా సో ఆ డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గోల్డ్ కలర్ వచ్చేసాయి కదా, గోల్డెన్ బ్రౌన్. సో అలాగా చేయడం వల్ల ఈ నెయ్యి మనకు రెడీ అవుతుంది. అలాగే ఇక్కడ నెయ్యి అనేది మనకు ఎండ్ స్టేజ్కి వచ్చేసింది కదా. మనం వీటిలో ఇప్పుడు 2 ఇంపార్టెంట్వి అయితే వేయాలి. సో అదేంటంటే, ఒకటి తమలపాకు, అలాగే కరివేపాకు. సో ఈ 2 వేయడం వల్ల ఈ నెయ్యిలో మరింత టేస్ట్ అయితే వస్తాయి. సో మనం ఈ 2 వేసి
ఒకసారి లిడ్ పెట్టుకోవాలి. సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ దీన్ని 2 అవర్స్ అయితే చల్లగా కావాలి మనకి ఈ నెయ్యి. మనము మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ నెయ్యి అయితే మనకు రెడీ అయిపోయింది కదా. సో మనం ఒక స్ట్రైనర్ సహాయంతో ఒక జార్లోకి అయితే నేను ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఈ స్వచ్ఛమైన నెయ్యి, సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకు స్వచ్ఛమైన నెయ్యి అయితే రెడీ అయిపోయింది. అలాగే సిరి హోమ్లీ ఫుడ్ నుంచి మరిన్ని వీడియోస్, రెసిపీస్ వస్తుంటాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.